హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు డే 5 డైట్ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు డే 5లో చాలా సింపుల్గా డైట్ ప్లాన్ని చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ డే 1 to డే 4లో చూపించాను కదా. ఆ డైట్ ప్లాన్ని వీలైనంత వరకు ఎవరికి వీలైతుందో వాళ్ళు ఆ విధంగా చేయండి. ఎవరికైతే అంత టైం సరిపోదు అనుకుంటారో, అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఇలా ఉంటారు కదా, వీళ్ళకైతే అన్నీ టైం టు టైం చేసుకోవడానికి టైం సరిపోదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు చాలా సింపుల్గా ఈ డైట్ ప్లాన్ని చూపించబోతున్నాను అనమాట. ఈ డైట్ ప్లాన్తో పాటు రోజుకి ఎవరెవరు ఎంత క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలనేది కూడా చెప్పబోతున్నాను అనమాట. మనకి వాటర్ క్వాంటిటీ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు క్లియర్గా చెప్పాలంటే 20 kgsకి 1 లీటర్ వాటర్ త్రాగాలి. అలా చూసుకుంటే మనం 80 kgs వెయిట్ ఉంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ త్రాగాలన్నమాట. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ వెయిట్ని బట్టి. కంపల్సరీగా మన వెయిట్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఇంట్లో వర్క్ ఉన్నా, లేకపోతే వర్కింగ్ లేడీస్ అయినా కానీ కంపల్సరీగా వర్కౌట్ అయితే స్కిప్ చేయడానికి లేదండి. ఈ డైట్ ప్లాన్తో పాటు మనం వాటర్ క్వాంటిటీని చూసుకోవాలి, వర్కౌట్స్ చేసుకోవాలి, అలాగే గుడ్ స్లీప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ 3 కూడా మ్యాండేటరీ అనమాట. ఈ డైట్ ప్లాన్లోనే కాదు, మనం ఏ డైట్ ప్లాన్ చేసినా కానీ, సపోజ్ మీకు జిఎం డైట్ ప్లాన్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇటువంటివి ఏమి చేసినా కంపల్సరీగా మనకి ఈ 3 కూడా ఫాలో అవ్వాల్సినవి అనమాట. ఈ డైట్ ప్లాన్తో పాటు ఈ 3 కూడా ప్రాపర్గా ఫాలో అయితే మీరు కంపల్సరీగా వెయిట్ చాలా క్విక్గా రెడ్యూస్ అవుతారు. మీరు ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి వెయిట్ని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటూ ఉంటే కంపల్సరీగా మీరు వీక్లో 2 kgs అలా తగ్గాలని టార్గెట్ అయితే మైండ్లో పెట్టుకోండి. సో ప్రతిరోజు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు మోడిఫికేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కదా. సో మీరు తగ్గుతున్నారా లేదా అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది. వెయిట్ తగ్గట్లేదు అనుకుంటే మనం డైట్ని సరిగ్గా ఫాలో అవ్వకపోయినా కానీ, లేకపోతే వర్కౌట్స్ చేయకపోయినా వెయిట్ లాస్ అనేది అవ్వడం జరగదనమాట. కాబట్టి మనం ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ని చెక్ చేసుకోండి. సో మార్నింగ్ లేచిన వెంటనే మీరు వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత వామ్ వాటర్ని అయితే తాగండి. నేను డే 1లో ఆల్రెడీ చాలా డీటాక్స్ డ్రింక్స్ని చూపించాను. ఆఫీస్కి అవి వెళ్తే జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఇవన్నీ త్రాగడానికి టైం కుదరదు కదా. సో ఇవన్నీ ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఫస్ట్ లేచిన వెంటనే మీకు మునగాకు పౌడర్తో అది వేసుకోవడానికి టైం లేదు అనుకుంటే, లెమన్ హనీ వాటర్ని కానీ ఇలా మిక్స్ చేసుకునే టైం లేదు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ వామ్ వాటర్ని అయినా తీసుకోండి. 2 glasses వరకు తీసుకోవాలి. ఆ విధంగా మార్నింగ్ లేచిన వెంటనే మనం 1/2 లీటర్ వాటర్ని అయితే ఫినిష్ చేయాలన్నమాట. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 4 to 6 glasses ఆఫ్ వాటర్ని త్రాగేలా చూసుకోండి. మార్నింగే మనం వాటర్ని ఎక్కువగా తీసుకుంటాము, తర్వాత నుంచి పెద్ద ఎక్కువగా కేర్ తీసుకోం కదా వాటర్ తాగాలి అని చెప్పేసి. అందుకే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందే 4 to 6 glasses ఆఫ్ వాటర్ని ఫినిష్ చేసేస్తే మనకి అక్కడికి 1.5 వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీలో నేను డే 1లో అయితే ఒక సత్తు షేక్ని, దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేశాను. మీకు సత్తు షేక్ని చేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక రోజుకి ఒక బాయిల్డ్ ఎగ్ అలాగే బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మీరు ఇడ్లీలో 4 తింటే క్వాంటిటీ వచ్చేసరికి 2 తినండి. జెంట్స్ అయితే 3, లేడీస్ అయితే 2 వరకు తినవచ్చు. దోశ అయితే 2 తీసుకోండి. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం క్వాంటిటీని రెడ్యూస్ చేసి తీసుకోవాలి. మీరు సాధ్యమైనంత వరకు వైట్ గా ఉండే ఇడ్లీ కానీ దోశను కానీ తీసుకోవద్దు. బ్రౌన్ రైస్, కొరలు, ఓట్స్ అలాగే మల్టీగ్రెయిన్ దోశ ఈ విధంగా ఉంటున్నాయి కదా, వీటిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈ వెయిట్ లాస్ జర్నీలో తక్కువ తిన్నా ఎక్కువసేపు ఆకలేయకుండా ఉండే ఫుడ్ని ప్రిఫర్ చేస్తే మనకి వెయిట్ త్వరగా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో క్రేవింగ్స్ కూడా రాకుండా ఉండాలి కదా, అందుకనమాట. వైట్గా ఉండే వైట్ ఇడ్లీలు, వైట్ దోశ తింటే మనకి వెంటనే ఆకలి అనిపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు మీ డైట్లో కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మల్టీగ్రెయిన్ దోశ, ఓట్స్తో కూడా చాలా రకాల అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని డే 1 to డే 4 వరకు కొన్ని బ్రేక్ఫాస్ట్లను అయితే షేర్ చేశాను. ఒకసారి చూడండి. వాటిని మీరు డైట్లో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉడికించిన ఎగ్ని కూడా తీసుకోవడం కష్టం కదా. ఒకరోజు స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవచ్చు, ఇంకొకసారి ఆమ్లెట్లా చేసుకుని తీసుకోవచ్చు అనమాట. సో మీకుండే టైంని బట్టి మీరు ఎగ్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. వారాలు అవి చేస్తుంటాం కదా, ఆ టైంలో అయితే ఎగ్ ప్లేస్లో సత్తు షేక్ని తీసుకోవచ్చు. మీరు సింపుల్గా ఒక గ్లాస్ మజ్జిగలో 2 teaspoons పుట్నాల పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్, సాల్ట్ యాడ్ చేసేసి తీసుకోవాలి.
వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకా ఎక్స్ట్రాగా అల్లం కానీ కొత్తిమీర ఇవన్నీ వేసే టైం అయితే మీకు ఉండదు కదా, వీటిని స్కిప్ చేసి ఈ విధంగా తీసుకోండి. మల్టీగ్రెయిన్ దోశ ఇటువంటివి తీసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో లేడీస్ అయితే ఒక దోశని తీసుకోండి, జెంట్స్ అయితే 2 వరకు తినవచ్చు అనమాట. సో మనం ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ ఎగ్ని కానీ లేదా సత్తు షేక్ని తీసుకోవడంతో మన స్టమక్ అయితే చాలా బాగా ఫుల్ అవుతుంది, దట్టు ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుందన్నమాట. సో కేవలం మనం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తీసుకుంటే కొంచెం త్వరగా ఆకలేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత బిజీగా ఉన్నా కానీ మార్నింగ్ అయితే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటారు కదా, వర్కింగ్ వాళ్ళైనా కానీ. కాబట్టి మీరు ఇడ్లీలు దోశలు వేస్తున్నప్పుడు వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ యూస్ చేస్తే మంచిదనమాట. బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది ఈ విధంగా బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకుంటే. సో దాంతో మీరు ఇడ్లీలు దోశలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలైతే నేను చూపించాను కదా మీకు. నేను డే 7 అయిన తర్వాత 7 డే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే షేర్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా తీసుకోండి. ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే సత్తు షేక్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడికి అయిపోతుంది అనమాట. మరి నేను తర్వాత అయితే 10:30కి అలాగా మజ్జిగని అయితే చూపించాను. సో ఎవరికైతే బటర్ మిల్క్ ఇష్టం ఉండదో వాళ్ళు బటర్ మిల్క్ని స్కిప్ చేసేసి దాని ప్లేస్లో వాటర్ని తీసుకోవచ్చు. వాటర్ని మనం కంపల్సరీగా నేను మీకు టైమింగ్స్ ప్రకారం చెప్తున్నాను, ఎందుకంటే నేను టైమింగ్స్ ప్రకారం చెప్పకపోతే మీరు మొత్తం వాటర్ ఏదో రకంగా 3 to 4 లీటర్స్ వాటర్ తాగేయండి అని చెప్పేయచ్చు. ఈ విధంగా నేను క్లియర్గా టైమింగ్స్ చెప్పకపోతే మీరు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఏ టైంలో తీసుకోవాలి ఏంటి, అలా తాగుదాంలే అన్న థాట్ అయితే వచ్చేస్తుంది అని చెప్పి నేను వాటర్ని కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను ఏ టైంలో తీసుకోవాలనేది. మీరు లెందీగా ఫీల్ అవ్వకండి. వాటర్ని మీకు కావాలంటే 3 to 4 లీటర్స్ వాటర్ మీకు వీలైనప్పుడల్లా తాగుతూ ఉండండి. మీకు వీలైతే మజ్జిగని 1 లీటర్ బాటిల్లో కలిపేసుకుని పెట్టుకోవచ్చు. లేదు నాకు వాటరే ఈజీ, మజ్జిగ కలుపుకునే టైం లేదంటే వాటర్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు వీలైతే అందులో కుకుంబర్ స్లైసెస్ ఒక 4-5 వేస్తే మనకి మంచి డీటాక్స్ డ్రింక్ తయారవుతుందనమాట. సో మనకి ప్లెయిన్ వాటర్ ఎక్కువ తీసుకోవడం నచ్చదు కదా, ఈ విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు. మనం వాటర్ తీసుకునేటప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లంచ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ లంచ్ అయిన వెంటనే కానీ వాటర్ త్రాగద్దు. మనం లంచ్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు 1 or 2 గ్లాసెస్ వాటర్ తాగొచ్చు. అలాగే లంచ్ అయిన వెంటనే కాకుండా లంచ్ అయిన హాఫ్ అన్ అవర్కి 1 or 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకుంటే మనకి డైజెషన్కి చాలా బాగుంటుంది. మనం తింటూ ఉన్నప్పుడు తాగితే మన డైజెషన్కి అంత మంచిది కాదు. సో వాటర్ తాగేటప్పుడు ఇదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ 11కి ఉంటుంది కదా, మీరు ఏదైనా చిన్న ఫ్రూట్ని తీసుకోవచ్చు. బనానా అయితే ఫుల్ బనానా కాకుండా దాంట్లో హాఫ్ బనానాను మాత్రమే తీసుకోండి. అలాగా మీకు సీజనల్ ఫ్రూట్ ఏది అవైలబిలిటీలో ఉంటే అది యూస్ చేయొచ్చు. 4-5 నానబెట్టిన ఆల్మండ్స్ని తీసుకోండి. నెక్స్ట్ లంచ్లో ఏం ప్రిపేర్ చేసుకోవాలి, 2 కర్రీస్ అలా ప్రిపేర్ చేసుకోవాలంటే వర్కింగ్ లేడీస్కి టైం అది ఉండదు కదా. సో అలాంటప్పుడు నేను మీకు చాలా సింపుల్ వేలో చూపించబోతున్నాను. ఆల్రెడీ Day 2 డైట్ ప్లాన్లో షేర్ చేశాను, కొరెల కిచిడి అని చెప్పేసి. ఏదైనా కిచిడీని ప్రిపేర్ చేసినప్పుడు అందులో మనకి దాల్ని యాడ్ చేసుకోవాలి, అలాగే ఆకుకూరని కూడా యాడ్ చేయాలి. దాంతోపాటు మనము వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేస్తే మనకి కంప్లీట్ మీల్ అనేది తయారవుతుంది ఒక కిచిడీ ద్వారా. కిచిడీస్ని ప్రిపేర్ చేసినప్పుడు బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ ఇవి ఉంటాయి కదా, వీటిని యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే మనకి స్టమక్ బాగా ఫుల్ అవుతుంది. మనకి వేరొక కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. దీని క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకోవాలి లేడీస్ అయితే. జెంట్స్ అయితే 250 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. జనరల్గా మనం డైట్ చేసినా చేయకపోయినా కర్రీని అలాగే కర్డ్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అదేవిధంగా ఈ డైట్లో కూడా ఒక కప్పు 100 గ్రామ్స్ వరకు కర్డ్ని తీసుకోండి. మీకు కుకుంబర్ అవి యాడ్ చేసే టైం లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ నల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకోండి. నల్ల నువ్వులను కూడా రోస్ట్ చేసినవి వేసుకోవాలి. మనం ఈ Day 5లో వెజిటేబుల్ జ్యూస్ని అయితే స్కిప్ చేస్తామండి, ఎందుకంటే అంత టైం కుదరదు కాబట్టి నేను ఇంకా వెజిటేబుల్ జ్యూస్ని అయితే స్కిప్ చేశాను. దాని ప్లేస్లో మనం కంపల్సరీగా సాలెడ్ని తీసుకోవాలి. మనం డైట్లో ఎంత రాగా తీసుకుంటే అంత మంచిది అనమాట. రాగా అంటే పచ్చివి తినడం మంచిది. నేను జ్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ జ్యూస్లో మనకి అన్ని కుక్ చేయకుండా మనకి రాగా వెళ్తున్నాయి కదా, క్యారెట్, బీట్రూట్, టొమాటోస్, క్యూకుంబర్ వీటితో జ్యూస్ అనేది మనకి రాగా వెళ్తున్నాయి. మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక కిచిడి ఒక సాలెడ్ని పెట్టుకుంటే మంచిది. సాలెడ్ని కంపల్సరీగా తీసుకోవాలి, అది కూడా రాగా అనమాట. క్యారెట్, టొమాటో, ఆనియన్,
క్యూకుంబర్ స్లైసెస్ వీటిని కట్ చేసుకుని సాలడ్లో తీసుకోండి. కంపల్సరీగా మనకి ఫైబర్ కంటెంట్ బాగా వెళ్తుంది. దట్టు మనకి అన్నీ పచ్చిగా తింటున్నాం కాబట్టి వీటిలో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. మనం జ్యూస్ తీసుకోవట్లేదు కాబట్టి జ్యూస్ తీసుకోకపోయినా ఈ విధంగా సాలడ్లో తీసుకుంటే వాటిలో ఉండే వైటమిన్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా అందుతాయి. వీటిలో ఉండే పోషకాలు అనేవి కుక్ చేసేటప్పటికి వీటిలో పోషకాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా. సో కాబట్టి ఈ విధంగా రాగా సాలడ్లో తీసుకుంటే మంచిది. మరి ఇవి కుక్ చేయట్లేదు కాబట్టి మీకు పెద్దగా టైం కూడా పట్టదు, జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి లేదు నాకు అంత టైం లేదు అన్ని కట్ చేసుకోవడానికి అనుకుంటే కనుక జస్ట్ ఒక క్యూకంబర్ని స్లైసెస్లో కట్ చేసి అయినా తీసుకోండి. సో మీకు లంచ్ చాలా సింపుల్గా ఉందని అనుకుంటున్నాను. కొరల కిచిడిని చూపించాను కదా, మీరు ఈ కొరల ప్లేస్లో బ్రౌన్ రైస్ని తీసుకోవచ్చు, గోధుమ రవ్వని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి నచ్చిన మిల్లెట్స్ని కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు అనమాట. కీన్వా అని దొరుకుతుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కిచిడీలో. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత మీకు నువ్వుల లడ్డు అది చేసుకోవడానికి టైం ఉండదు కదా, మీకు ఎప్పుడైనా సండే వీలైనప్పుడు ఒకసారి చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు కుదరదు అనుకుంటే ఒక చిన్న పీస్ బెల్లం ముక్కను అయితే తీసుకోండి. ఈ బెల్లం అనేది మన డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇంకా కుదరదు అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ నేను డే 1 డైట్ ప్లాన్లో అయితే హాఫ్ అన్ అవర్కి ఇంకొక డ్రింక్ అయితే తాగమని చెప్పాను, CCF డ్రింక్ని. బట్ బిజీగా ఉన్న వాళ్ళకైతే కుదరదు కదా, ఆ టైంలో మీరు కుదిరితే వాటర్ తాగండి. హాఫ్ అన్ అవర్కి మీకు వామ్ వాటర్ అవైలబిలిటీలో ఉంటే వామ్ వాటర్ని త్రాగండి. నెక్స్ట్ టీ టైంలో ఏం తీసుకోవచ్చు అంటే ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోండి. గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఒక ఫ్రూట్ని ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఏమైనా జ్యూస్ అవైలబిలిటీలో ఉంటే జ్యూస్ని అయినా తీసుకోవచ్చు అనమాట. బత్తాయి జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ ఈ విధంగా తీసుకోవచ్చు. గ్రీన్ టీ తీసుకున్న వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోండి. సిట్రస్ ఫ్రూట్తో ఉండే జ్యూస్ని తీసుకోవడం చాలా మంచిదనమాట. ఈవినింగ్ టైంలో మనకి కడుపు బాగా ఫుల్ అవుతుంది, దాంట్లో ఉండే వైటమిన్ సి కూడా మనకి బాగా అందుతుంది. అంతేకాకుండా ఈ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ అనేది మన అందానికి కూడా ఇంప్రూవ్ చేస్తుంది కదా ఈ వైటమిన్ సి అనేది. డిన్నర్ వచ్చేసరికి నేను డే 1లో అయితే ఒక సూప్ని కూడా తీసుకోమని చెప్పాను. మనకి ప్రతిరోజు సూప్ చేసుకోవడానికి టైం సరిపోదు అనుకుంటే మీరు ఒకరోజు ప్రిపేర్ చేసి దాన్ని 2 డేస్ వరకు తీసుకోవచ్చు అనమాట. ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా ఉండేలా ప్రిపేర్ చేసేసుకోండి. క్యారెట్ బీట్రూట్ సూప్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం లేదు కదా, దాని ప్లేస్ ఈ సూప్ని రీప్లేస్ చేస్తున్నాను అనమాట. 2 డేస్కి ఒకసారి మీరు సూప్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మాకు అసలు టైం కుదరదు అనుకుంటే స్కిప్ చేసేయండి. మరి డిన్నర్కి ఏం తీసుకోవాలి అంటే చాలా సింపుల్గానే చెప్తున్నానండి. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్కి ఏ పిండి యూజ్ చేస్తారో అదే పిండితో నైట్ డిన్నర్లో కూడా మీరు వేసేసుకోవచ్చు. సపోజ్ మీరు మార్నింగ్ హై ప్రోటీన్ పెసరట్టుని ప్రిపేర్ చేస్తారనుకోండి, అదే పెసరట్టుని నైట్కి కూడా వేసుకోండి. బట్ క్వాంటిటీ వచ్చేసరికి ఒక మీడియం సైజులో ఉండే విధంగా తీసుకోండి. దాంతోపాటు సూప్ తీసుకుంటే మీకు కడుపు అయితే బాగా ఫుల్ అవుతుంది. ఇన్ కేసు మీకు సూప్ కుదరకపోతే మళ్ళీ సాలెడ్లా ప్రిపేర్ చేసి తీసుకోండి. క్యూకంబర్ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్ అలా చేసుకుని తీసుకోవచ్చు. మీకు ఇంకా టైం ఉంది, సూప్ని అవాయిడ్ చేసినా లేకపోతే ఇంకా సాలెడ్ తినడం ఇష్టం లేకపోయినా స్టీర్ వెజ్ ఫ్రైలా కూడా చేసి తీసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో అదే నైట్ డిన్నర్లో కూడా తీసుకుంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది కదా. పెసరట్ అనే కాదు, ఓట్స్తో చేసుకునేవైనా కానీ ఓట్స్ ఉతప్పం ఇలా మార్నింగ్ చేసుకునేది కొంచెం పిండి మిగిలితే నైట్ డిన్నర్లో కూడా దాన్నే వేసేసుకోవచ్చు. మీడియం సైజులోవి, లేడీస్ అయితే 1, జెంట్స్ అయితే 2 తినండి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే మీకు CCF డ్రింక్ తీసుకోవడం కుదరదు కాబట్టి నైట్ డిన్నర్ అయిన హాఫ్ అన్ అవర్కి అయితే CCF డ్రింక్ని తీసుకోండి. నైట్ పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు అయితే టర్మరిక్ మిల్క్ని తాగండి. పసుపు పాలని కూడా మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలన్నమాట. సో ఈ పసుపు పాలు తాగితే మనకి స్లీప్ అది బాగా వస్తుంది, ఎందుకంటే మనకి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. దట్టు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఈ పసుపు పాలు అనేవి. మీకు పసుపు పాలు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటే మాత్రం ఒక గ్లాస్ వామ్ వాటర్లో 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసి తాగేయండి. సో తర్వాత 7 to 8 అవర్స్ గుడ్ స్లీప్ ఉండే విధంగా చూసుకోండి. ఎంత బిజీగా ఉన్నా మనం ఫాలో అవ్వాల్సిన 3 కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ డైట్ ప్లాన్తో పాటు. అప్పుడు మీరు అనుకున్న గోల్స్ని
కంపల్సరీ రీచ్ అవుతారు. మీరు వారంలో 1 kg వెయిట్నన్నా తగ్గాలి అన్న గోల్ని అయితే పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. తగ్గాలి వెయిట్ తగ్గాలి అన్నది మన మైండ్లో పెట్టుకుంటే కంపల్సరీ తగ్గుతాము. మనం ప్రతిరోజు వెయిట్ని చెక్ చేసుకుంటే మనకి 1 వీక్ వచ్చేసరికి మనం ఎంత వెయిట్ తగ్గామో తెలుస్తుంది కదా. ఇన్ కేస్ తగ్గలేదంటే ఇంకా మనం చేసే ఎక్సర్సైజెస్ అవి కూడా పెంచుకుంటూ ఉండండి. సో ఈ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు వెయిట్ అనేది చాలా క్విక్గా రెడ్యూస్ అవుతారు. మీకు ఈ డైట్ ప్లాన్ సింపుల్గానే అనిపించింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, డే 5 డైట్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ డే 5 డైట్ ప్లాన్ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ డే 6 డైట్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.